హాయ్ అండి. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ పెసరపప్పు చారు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా పెసరపప్పుని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి కుమ్ముకుని ఒక 3 వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, మెంతులు, ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. అవి లైట్గా మగ్గిన తర్వాత చింతపండు పులుసు, తగినంత వాటర్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొబ్బరి పొడి, చిన్న బెల్లం ముక్క, కొంచెం కొత్తిమీర వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీకి హోల్ గరం మసాలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. 2 టమోటాలు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకుని ముక్కకి మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తగిన నీళ్లు పోసుకుని ఒక 2-3 విజిల్స్ వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని ఇప్పుడు పెసరపప్పు చారుని చూద్దాం. చల్లారిన తర్వాత విజిల్ తీసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమే. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. లాస్ట్లో కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.